ఫ్రెండ్స్, మీ ఫోటోస్తో ఇలాంటి యాక్షన్ ఫిగర్ 3D మోడల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను ఆల్రెడీ. సో చాలామంది క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోస్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ విధంగా యాక్షన్ ఫిగర్స్ని మనం హ్యాండ్తో హోల్డ్ చేస్తున్నట్టు ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు చాలామంది. అండ్ మీరు కూడా మీ ఫోటోతో మీ యాక్షన్ ఫిగర్ ఇమేజ్ని ఈ విధంగా హ్యాండ్ హోల్డ్ చేస్తున్నట్టు ఇలాంటి వీడియో చాలా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మనం దీనికోసం ఏం చేసుకోవాలంటే యాక్షన్ ఫిగర్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. తర్వాత ఆ ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. అండ్ సెర్చ్ బార్లో ఇక్కడ సింపుల్గా గూగుల్ జెమినీ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా అండ్ గూగుల్ జెమినీ అని సెర్చ్ చేసుకొని ఈ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ కింద మనం ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు, మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రాంప్ట్ ఉంటుంది. సింపుల్గా ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి ఇక్కడ ఎరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్లో మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ 10 సెకండ్స్ వరకు మనం వెయిట్ చేయాలి. సో జస్ట్ ఏ సెకండ్. సో ఇక్కడ వెయిట్ చేస్తే మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో జస్ట్ సెకండ్ ఇక్కడ వెయిట్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో చాలా ఫాస్ట్గా మనకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు 3D మోడల్ ఫోటో అనేది. అండ్ పైన ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఫుల్ సైజ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు పిక్స్వర్స్ అనే ఈ ఏఐ వెబ్సైట్ లేదా యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇది డైరెక్ట్గా మనకు యాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది ప్లే స్టోర్లో. అండ్ లేదా మనకి ఇక్కడ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ యూస్ టెంప్లెట్, ఇక్కడ ఫిగర్ అండ్ మీ యాప్. ఓకే, ఇక్కడ ఈ టెంప్లెట్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, గూగుల్ జెమినీలో క్రియేట్ చేసుకున్న ఫోటో, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసేయాలి. అండ్ ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో మన ఏఐ 3D మోడల్ని హ్యాండ్తో పికప్ చేసుకున్నట్టు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం ఇక్కడ టైం తీసుకుంటుంది. యువర్ వీడియో ఇస్ జనరేటింగ్ అని ఉంటుంది. సో అంతవరకు మనం ఇప్పుడు వెయిట్ చేయాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా వీడియో జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఇన్బాక్స్లో వచ్చేసింది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా చూడండి. సో ఓకే, ఈ విధంగా వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. సో నేను ఇంకొక వీడియో కూడా క్రియేట్ చేశాను చూడండి ఈ విధంగా. ఓకే, హ్యాండ్తో పికప్ చేసుకున్నట్టు ఈ విధంగా వీడియో. ఓకే, సో ఈ విధంగా మీరు యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ని ఈ విధంగా వీడియోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో చాలా ఈజీగా. సో ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి వీడియో ట్రెండింగ్ అవుతున్నాయి. యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ కూడా ట్రెండింగ్ అవుతున్నాయి. వాటితో పాటు వీడియోస్ కూడా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే.